నౌ థర్డ్ ఫైనల్ స్కెడ్యూల్ అంటే నేను ఎలిమినేట్ అయిన స్కెడ్యూల్. అయితే 4 రౌండ్స్ ఇచ్చారు. 6 డివైడ్ చేశారు. కామెడీ ఏంటంటే కొంతమంది క్లాసికల్ రౌండ్, కొంతమంది కాలేజ్ రౌండ్ అంట. ఒక చెత్త రౌండ్ ఒకటి పెట్టారు. దానిలో చెత్త పాసిబుల్ సాంగ్స్ అన్నీ ఇచ్చారు. అంటే సింపుల్గా పాడి పడేసేవి. దానికి క్లాసికల్ రౌండ్కి మార్క్స్కి కంపేర్ చేశారు. ఇదొక కామెడీ విషయం ఈ స్కెడ్యూల్లో. మీ అందరికి తెలియాలి కాబట్టి చెప్తున్నాను అంత క్లియర్గా. సో ఇది జరిగింది. ఓకే, నేను ఎన్నో రాత్రులు వస్తాయి పాడాను డ్యూయట్ రౌండ్లో, విచ్ ఇస్ ఇళయరాజా సార్ అండ్ ఎస్పీబీ సార్ రౌండ్ అనమాట. వాళ్ళ బర్త్డేస్ వస్తున్నాయి కాబట్టి ఈ రౌండ్ ఇచ్చారు. డ్యూయట్ రౌండ్ వేరే ఒక అన్నతో పాడాను. అయితే ఇదైతే ఐ డిడ్ వెరీ వెరీ వెల్. ఎస్పెషల్లీ ఆర్కెస్ట్రా నుంచి చాలా అప్లోజ్ వచ్చింది ఈ పాటకి. నా హై నోట్స్ మీద ఎక్కువ మెచ్చుకున్నారు. చాలా బాగా వచ్చింది, వాయిస్లో చాలా బాగుండింది, చాలా హాయిగా ఉండింది మైక్లో. ఆ రోజు వింటుండే సిస్టంలో చెప్పారు ఆ రోజు స్టేజ్ మీద. నాకైతే పక్కకు పిలిచి కూడా చాలా మంది చెప్పారు. కానీ సునీత గారు ఆఫ్ కోర్స్ మళ్ళీ అదే కామెంట్, నీకు రేంజ్ లేదు, నీకు హై నోట్స్ రావు, నీకు స్కేల్ ఎక్కువ అయిపోయింది, యూ ఆల్వేస్ స్ట్రగుల్, మనం దీని మీద మాట్లాడుకోవాలి అని చెప్పారు. ఐ డోంట్ థింక్ సో, బికాజ్ నేను ఇన్ని షోస్ చేశాను. ఎందుకు మన ఎస్పీబీ సరే నన్ను మెచ్చుకున్నారు అప్పుడు పడుతుంది కదా నా హెడ్ వాయిస్ గురించి. అండ్ మన సూపర్ సింగర్లో శ్వేతా మోహన్ గారు అన్ని లాంగ్వేజెస్లో పాడారు. ఆవిడ సుజాత మోహన్ గారు అన్ని లాంగ్వేజెస్లో పాడారు. ఆవిడ నన్ను మెచ్చుకున్నారు. ఇలాగా నీది బేస్ రేంజ్ వాయిస్ అయినా కూడా నువ్వు ఎంత బాగా పాడుతున్నావు, అసలు తెలియకుండా ఎంత బాగా పాడుతున్నావు, ఎంత క్లీన్గా వినిపిస్తున్న హై నోట్స్ అన్ని కూడా చెప్పారు. తమన్ సార్ కూడా మెచ్చుకున్నాను అనే విషయంలో. కానీ సునీత గారు మాత్రం అదే పాయింట్ మీద చెప్తారు ఎప్పుడు కూడా.